వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి అప్పట్లో రోనాబోస్ కలెక్టర్ గారు మాట ఇచ్చిండ్రు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాటన్నిటిని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారు. గత 7 సంవత్సరాలుగా వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో తమకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి 2 ఏళ్లకెళ్ళి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. తీరా ఇప్పుడు చూస్తే చాలా మందికి డబుల్ బెడ్రూమ్లో మంజూరు చేసినట్లు పట్టా సర్టిఫికెట్ ఇస్తున్నట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ మాదిరిగానే వీళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లు అమ్ముకొని పేదలకు అన్యాయం చేస్తే మాత్రము మిలియన్ మార్చ్ స్ఫూర్తితోటి మేము పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి, అయితే ఎమ్మెల్యే మీద మాకు ఇప్పటికీ విశ్వాసం ఉంది. ఇక్కడ అవినీతి జరగదని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. అవినీతి జరిగితే మాత్రము న్యాయంగా వీళ్ళకి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుంటే మాత్రము మేము పోరాటాలకు సిద్ధపడతాము. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని గమనించాలని చెప్పి వీళ్ళకి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ రోజు ఉదయం నుండి ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పి డబుల్ బెడ్రూమ్ బాధితులందరూ కూడా ఇక్కడ పడిగాపులు కాసిండ్రు. మధ్యాహ్నం 2:30-3 అవుతుంది, ఇప్పటికీ తాను రాలేదు. తాను ఎప్పుడు వచ్చినా అందరం కూడా ఆయనను కలిసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం కొరకు ఈ రోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.